ఏదైతే కోవబన్ ఇష్యూ చాలా హాట్ టాపిక్‌లా ఉంది. అవును. కావాలని చెప్పి దాంట్లో ఏదో కలిపిర్రు మత పదార్థాలని చెప్పి దీన్ని కులాలకి, మతాలకు తీసుకొస్తుంది. దీన్ని ఎలా చూస్తారు? ఇది చాలా తప్పు. ఘోరమైన తప్పు. హ్మ్. అది ఎవడైనా కలిపినా కలిపినట్టే. రైట్. కానీ మనోడు కలపలేదని ప్రూఫ్ అయితే చేసుకున్నాడు కాబట్టి హ్మ్. దాన్ని మరీ ఘోరంగా మీడియాలో ఏదైతే ఉన్నారో మీడియా యజమాని మళ్ళీ ఆ యొక్క యాంకర్ ఇద్దరు చేసిన పరిస్థితి మూలంగా ఈరోజు మనం మాట్లాడడానికి ఆస్కారాలు వస్తున్నాయి. ఎవరైతే రిపోర్టర్ బాలాజీ అనే వ్యక్తి ఉన్నాడో అతను ఆల్రెడీ దాంట్లో కొన్ని నాకు దొరికినాయి, దాంట్లో ప్రూఫ్స్ కూడా ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అతన్ని బలవంతంగా తినిపియడం కూడా జరిగింది. అతనికి కల్తీ జరిగింది అందులో మత్తు పదార్థాలని. అచ్చా. అయితే బాలాజీ అనే అతనికి ఆ మత్తు పదార్థాలు ఆయనకు తినిపించడం కాదు, ఫస్ట్ తీసుకుపోయి ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇవ్వాలి ఆయన. అది ఎందుకు చేయలేదు? ఆయన తెచ్చిన ఫుడ్ అంతా కింద పడేసి తొక్కి పడేసారు. అదెందుకు అయింది? కాబట్టి ఇదంతా బేస్లెస్ వర్డ్స్ అయ్యి ఆయనకు వాంటెడ్లీ ఏదో పైనుంచి ఒక సమాచారం అందినట్టుంది. ఆ సమాచారం ప్రకారమే ఈ విధంగా ఒక హైక్ క్రియేట్ చేయడం జరిగిందని నేను భావిస్తున్నాను. లవ్ జిహాద్ లాగానే ఇప్పుడు ఫుడ్ జిహాద్ తోని పేరు మీద హిందువులకి పిల్లలు పుట్టకుండా చేయడం కోసం ఒక విషయం నింపుతున్నారు. పిల్లలు పుట్టకుండా చేయడం కోసం హ్యూమన్ బాడీలోకి ఎక్కిస్తున్నారు అని చెప్పేసి బయటకు వస్తుంది వార్త వస్తుంది. అయితే వాస్తవం. అయితే ఈ ఎవరైతే 10 రూపాయలు అమ్ముకునే బన్ను క్యారెక్టర్ ఉన్న అతను ఏదో ఊర్లో పోయి చూశారు అందరు, కొన్ని మీడియా ఛానల్ కూడా పోయినాయి. అయితే మీరే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత మట్టికి ఈ విధంగా కలపగలుగుతాడని మీకు అర్థమయ్యే ఉండొచ్చు ఈ వరకు. అది నేనైతే దాన్ని ఖండిస్తున్నాను. ఇది తప్పు, ఆయన చేయలేదు. అది చేస్తున్న వాళ్ళని మీరు పట్టుకోండి. ఈరోజు హైదరాబాద్లో ఒక కూకట్పల్లిలో పంది కొవ్వు పెట్టి నూనె తయారు చేశారు. వాళ్ళు ఎక్కడ పోయారు? ఇదే హైదరాబాద్లో మన బేగం బజార్ పోతే, మరి కోటి పోతే, తర్వాత పెద్ద పెద్ద హోటల్లో వండి, చిన్న హోటల్లో వండి ఆయన హైజెనిక్ ఉంటుంది. తప్పు అంటే మొత్తం గలీజ్ ఉంటుంది. అలాంటి దగ్గర పోయి మీరు పట్టుకోవాలి తప్ప ఎవడో ఒకడు అమాయకుడు. అదిగాక ఆ మేడారం జాతర అనేది ఒక పెద్ద జాతర మన తెలంగాణలో అది ఆదివాసుల జాతర. అందులో ఈయన రాకూడదనే నిబంధన ఆయనకు తెలియదేమో. అంటే పూజ దగ్గర వెళ్ళకుండా బయటే అమ్ముకుంటున్నాడు కాబట్టి ఆయన్ని ఇంట్లో పట్టుకొని అడగడం, దాన్ని ఆయన తినడం, మళ్ళీ ఆయన ప్రూఫ్ కూడా చేసుకున్నాడు. మీలాంటి ఛానల్ కూడా పోయి అడిగి ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి ఇది తప్పు, అలిగేషన్ తప్పు. కాబట్టి ఎవరైతే చేశారో ఆయన అడగొచ్చు. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగొచ్చు, నన్ను అడిగారు కదా, అలా ఆయన కూడా అడగొచ్చు. ఆన్ ది కెమెరా కదా, ఆఫ్ ది కెమెరా పెట్టి బాబు ఇది నిజంగానే ఉందా లేదా అని నువ్వు టెస్ట్ చేసి చూడాలి. అంతేగాని నువ్వు కావాలని మీడియాలో రావాలని నీ పిఆర్పి పెంచుకోవాలి, వ్యూవర్స్ పెంచుకోవాలని చేసిన కుట్ర కనబడుతుంది కదా. మీకు తెలియదా ఈ విషయం? అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే తెలుస్తుంది కదా బ్రదర్. ఆ ఛానల్ కి సంబంధించిన CEO రీతు చౌదరి, ప్రియా చౌదరి. సో ఆమె కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక యాంకర్ ని ఆమె తూక్ అని చెప్పేసి ఉమ్మి వేసి ఇది తిను, నేను హిందువునే కదా అని చెప్పేసి మాట్లాడతాను. అవును. ఇగో ఒక్క విషయం, మీ బాలాజీ అనే అతను ఆయన ఉమ్మేసి ఇస్తున్నట్టు ఏదైనా ఒక ఫోటో చూపిస్తే, వాస్తవంగా ఆ ఒక్క ఫోటో చూపిస్తే ఆయన రియల్గా ఉమ్మేసి ఇచ్చిండు అనొచ్చు. అయినా అదే నువ్వు ఉమ్మేసి తినవని, నువ్వు హిందూ నేను అంటే ఏంది, ఎటు తీసుకుపోతారు? ఒక యాంకరు, ఒక మీడియా ఛానల్కి అధిపతి, తర్వాత మీలాంటి రిపోర్టర్స్, ఈరోజు యంగ్ రిపోర్టర్స్ మీరంతా, మీరు ఈ విధంగా వేస్తే రేపు పొద్దున కుళ్ళిన రాజకీయాలు అయిపోయింది. రాజకీయాలు అయితే కుళ్ళు అయిపోయింది. కానీ రాబోయే కాలంలో మీడియా అంటే మెయిన్ మీడియా మొత్తం కుళ్ళు అయిపోయింది. ఇక మీలాంటి చిన్న యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఇక ఆ విధంగా తయారు చేయడానికి పూనుకున్నట్టే. వాళ్ళకి ఏం ప్రయోజనం మరి? ఎవరికి? వాళ్ళకి ఏదైతే వాళ్ళ మీద నిబంధనలు. వెరీ గుడ్, మంచి క్వశ్చన్ బ్రదర్. ఎవరైతే చేశారో నా దృష్టిలో అయితే ఇది మోడీ గారిని సేవ్ చేయడానికే చేసినట్టు నేను అనుకుంటాను. ఒకటి ఎస్టీఎం ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ ఫైల్స్ దాన్ని బయట రాకూడదు, పబ్లిక్లో రాకూడదు. నెక్స్ట్ ఆ ట్రేడ్ డీల్ US నుంచి మన అగ్రికల్చర్ సెక్టర్ దాన్ని నాశనం చేయడానికి సిగ్నేచర్ అయింది. దానికి
మరి పబ్లిక్లో పోకూడదు. అందువల్లనే ఇది జరిగిన కుట్ర అని నేను అనుకుంటాను. ఇంకేంటంటే ఇంకో చిన్న విషయం మీకు కావాలంటే కట్ చేసి పెట్టుకోండి. చిన్న విషయం చెప్తున్నా బ్రదర్, ఈరోజు ట్రేడ్ డీల్ జరిగింది కదా, అగ్రికల్చర్ సెక్టర్ మన దేశం ఏమంటారు, అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్న దేశం. మన దేశం రేపు రాబోయే కాలంలో మన ఫార్మర్స్, మన రైతులు రోడ్డు పాలన పడతారు. దానికి ఒక 2 నిమిషాలు, ఒకే నిమిషం. ఒకటి ఏంటంటే అక్కడి నుంచి వచ్చే వస్తువుల మీద 0 ట్యాక్స్, మనం పోతే 18% ట్యాక్స్. 0% అంటే అక్కడ పాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే వాడు 50 రూపాయలకి అమ్ముకుంటాడు, రైట్? మనోడు ఇప్పుడు 100కు అమ్ముకోవాలి. అయితే మనం 100కు కొనం, ఎందుకంటే 140 కోట్ల జనాభా గరీబే మనం, మీరు నేనంతా గరీబే. అయితే 50 రూపాయలు కొంటాం కానీ అది కొనకపోతే పాల ఉత్పత్తి బంద్. మళ్ళీ అట్లనే అంటే బియ్యం, ఉప్పు, ఇవన్నీ అవి కూడా బంద్ అవుతాయి. ఇట్లనే ఈ జియో వాడు ఇచ్చిండు చూడండి మీకు, ఎట్లా ఫ్రీ డేటా ఇప్పుడు అదే డబ్బులు తీసుకుంటాడు. అదేవిధంగా ఈరోజు అగ్రికల్చర్ సెక్టర్ 0 అవుతుంది. అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఆ 50 రూపాయలకి అమ్మరు, ఆ రోజు 150 రూపాయలకి అమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ అగ్రికల్చర్ అనేది బంద్ అయిపోద్ది. రైతులు రోడ్డు పడతారు, ఆత్మహత్యలు అవుతాయి, చనిపోతారు బ్రదర్. ఆ టైంలో ఆ పరిస్థితి రాబోతుంది ఒక 5 సంవత్సరాల్లో. అక్కడ కోవా బన్ను మీద జరిగినటువంటి ఘటన ఏదైతుందో, సో అది కేవలం కోవా బన్ను గురించి నిజంగానే కల్తీ జరిగితే ఇదంతా జరిగిందంటారా, లేకపోతే ఎట్లా మీ ఉద్దేశం ఎట్లా? నా ఉద్దేశంలో మోడీ ఈ 2 విషయాల్ని దాపిపెట్టుకోవడానికి దీన్ని ఇంత మట్టికి హైడ్ చేసినట్టు నేను భావిస్తున్నాను.